ప్రాంతీయ పార్టీలు ఉండే. అట్లా 67 వరకు ఒక 20 ప్రాంతీయ పార్టీలు. 67లో దేశంలో బీజేపీ జనసంఘ్ అని చెప్పుకున్న భారతీయ క్రాంతి దళ్, లేకపోతే గుజరాత్ లో ఒక ప్రాంతీయ పార్టీ, మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ, ఇవన్నీ కూడా ఎన్నో ఇప్పుడు ఆ కోణంలో చూస్తే లేటెస్ట్ గా స్థానం ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బిఎస్పీ ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు స్థానమే లేదన్నారు. పరిస్థితి చూసినారు మనం. బెంగాల్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్, ఇంకా రిపబ్లికన్ పార్టీ ఇవన్నీ చిన్న చిన్న పార్టీలు కలిపి నడిపించినారట. కానీ బెంగాల్ అది కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాంతీయ పార్టీ. కానీ ఏమైంది పరిస్థితి? ఆడ మొత్తం మారిపోయింది కదా. ఒరిస్సాలో బీజేడీ పార్టీ నుంచి స్థానంలో బీజేపీకి వచ్చేసింది కదా. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేసింది, ప్రాంతీయ పార్టీ వచ్చేసిందంటే దాని అంతా వచ్చేలేదు, టైం లేదు కాబట్టి డిస్కస్ చేయలేము. కానీ బీజేపీ తాలూకా రాజకీయంతో కొన్ని జరిగాయి. ఎనీవే అది పక్కన పెడదాం. నేను స్థిరంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట జాతీయ పార్టీలకు అవకాశం లేదనడం కరెక్ట్ కాదు. ఒకటి, ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల ఆధారంగా నడుస్తుంటే ఆ వ్యక్తి పోయిన తర్వాత చరణ్ సింగ్ పోయిన తర్వాత ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ అంత పెద్ద స్థాయిలో ఉత్తరప్రదేశ్ లో పార్టీ కనపడలే కదా. ప్రూవ్ చేయాలి కదా. కాదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ నేనంటే వ్యక్తులతో నడుస్తున్నటువంటి పార్టీలు ఆ వ్యక్తుల యొక్క కాలం ముందుకు పోతున్నప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు తమిళ మనీలా కాంగ్రెస్ ఉండే మూపనర్ పార్టీ ఏమైంది? మనకు కనపడకుండా పోయింది కదా. అట్లా చాలా పార్టీలు ఉండే కర్ణాటకలో కూడా, తమిళనాడులో కూడా ఏమైంది? కనపడకుండా పోయింది. కాబట్టి ప్రాంతీయ పార్టీలో సిచ్యుయేషన్ పరిస్థితి బాగుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఏంటి గెలుస్తారని చెప్తున్నారా? మేము గెలుపోవటం అనేది సమయం నిర్ణయిస్తాం సార్. ఎక్కువ కాలం లేదు కదా ఎన్నికలకి. మేమైతే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఏ మీడియాలో ఏ డిస్కషన్ వచ్చినప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తానే మైనార్టీలు ఉన్నప్పటికీ కూడా మీరు అందుకోసం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం ఒకటి చెప్తాను సార్. మైనార్టీల మద్దతు పేరుతో మెజార్టీలో ఓట్లను కోల్పోతుంటే కాంగ్రెస్ అంటున్నా నేను. ఇది కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ గురించి అంటున్నా. మైనారిటీల పేరుతో, మైనారిటీలకు మద్దతు పేరుతో మెజార్టీ ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోతున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో మార్పు రావాలని ఒకటి, పార్టీ ఆలోచన తీరులో మార్పు రావాలి, కూటమి ఆలోచన తీరులో మార్పు రావాలి, బీజేపీకి, మోదీకి, ఎన్డీఏ కూటమికి ధీటుగా నిలబడాలంటే ఇది కన్ఫ్యూజన్. థాంక్స్ ప్రకాష్ రెడ్డి గారు. మైనారిటీ వ్యక్తిగా ప్రవర్తిస్తుండో అది కాంగ్రెస్ పార్టీని కొంపముచ్చుతుంది. మిగతా అంశాలన్నీ పక్కన పోయినాయి. అవన్నీ అంశాలు పక్క పోయినా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా అండి. మైనారిటీలను మద్దతు ఇవ్వడం, నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో.